నెక్స్ట్ సెకండ్ మెథడ్ రీగ్రూపింగ్ టర్మ్స్. సెకండ్ మెథడ్ ఏంటిది? రీగ్రూపింగ్ టర్మ్స్. రీగ్రూపింగ్ టర్మ్స్. సో దిస్ ఇస్ ద సెకండ్ మెథడ్. సో ఇందులో మనం ఎలా చేస్తాం? సో ఎగ్జాంపుల్ తీసుకుందాం, ఒక ఎక్స్ప్రెషన్. సో ఎగ్జాంపుల్ 2xy plus 3x plus 2y plus 3. సో ఇది ఒక ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్ ఇచ్చాను. సో ఇందులో రీగ్రూపింగ్ బై టర్మ్స్. సో బై రీగ్రూపింగ్ టర్మ్స్ వీ హావ్ టు సాల్వ్ ద ప్రాబ్లమ్. సో ఇది ఎలా చేస్తామంటే, సో ఫస్ట్ థింగ్ మనం ఇక్కడ ఇచ్చింది 4 టర్మ్స్. సో 4 టర్మ్స్ ఇచ్చారు మనకి, 1 2 3 4, రైట్? సో దీన్ని ఎలా చేయాలంటే, ఫస్ట్ పాయింట్ మనం ఇచ్చిన టర్మ్స్ లో ప్రతి ఒక్క దాంట్లో కామన్ అనేది ఉందా అని చూసుకోవాలి. సో ఇక్కడ 2xy ఉంది, ఇక్కడ 3x ఉంది, ఇక్కడ y కామన్ లేదు, రైట్? ఇక్కడ కూడా కామన్ లేదు. ఇక్కడ 2y ఉంది బట్ x లేదు, కామన్ లేదు. సో x ఇక్కడ కామన్ లేదు. సో ఇది కాన్స్టెంట్. సో ఇక్కడ కామన్ టర్మ్స్ ఉన్నాయా? సో కామన్ టర్మ్స్ అనేవి లేవు. సో కామన్ టర్మ్స్ లేనప్పుడు మనం రీగ్రూపింగ్ చేస్తాం. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే 1 2 3 4 టర్మ్స్ ఉన్నాయి. సో 4 టర్మ్స్ లో 4 ఏమైనా కామన్ ఉన్నాయా? సో లేవు. కానీ మనం కరెక్ట్ గా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ 2xy 3x లో x కామన్ ఉంది, రైట్? సో అలాగే 2y 2xy లో y కామన్ ఉంది, 2 కామన్ ఉంది. సో ఇక్కడ 3x లో 3 కామన్ ఉంది. సో అందుకే మనం 2xy 2y ని ఫస్ట్ తీసుకున్నాం. సో ప్లస్ 2y ని ఇటు పంపించేద్దాం అంతే, బికాస్ 2y ఇక్కడ కామన్ ఉంది కాబట్టి 2xy ప్లస్ 2y ని ఇటు పంపించేద్దాం అంతే, 3x ని అటు పంపించేద్దాం ప్లస్ 3. దీన్ని ఇలా కూడా రాసుకోవచ్చు అన్నమాట. ఎందుకు? మనం 2 టర్మ్స్ మనం కామన్ తీసుకోవడానికి ఇలా రాసుకున్నాం. సో మనకి ఎలా అనుకూలంగా ఉంటుందో ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోవడానికి అలా రాసుకుంటాం అనమాట. సో ఇక్కడ చూడండి 2 కామన్ y కామన్, 2 కామన్ y కామన్. సో ఇక్కడ 3 కామన్. సో దీన్ని ఎలా రాసుకోవచ్చు? ఇప్పుడు మనం 2 కామన్ తీసుకుందాం. సో దాని తర్వాత y కామన్ తీసుకుంటే మనకి ఏం మిగులుతుంది? 2y కామన్ తీసుకున్న తర్వాత ఏం మిగులుతుంది? మనకి x ఒకటే మిగులుతుంది, రైట్? సో x రాసుకోండి, x ప్లస్ ఇక్కడ 1, x ప్లస్ 1, 2y into 1 nothing but 2yx 2xy, రైట్? సో దాని తర్వాత ప్లస్ ఇందులో ఏ కామన్? 3 కామన్, 3 1 3. సో x ఇక్కడ రాసుకోండి ప్లస్ 1. సో 3 into x 3x, 3 into 1 3, రైట్? కామన్ చేసుకున్నాం కదా. ఇప్పుడు మనకి ఏమొచ్చింది సొల్యూషన్? 2y ప్లస్ 3 and x plus 1. So these are the factors. These two are the factors of 2xy plus 3x plus 2y plus 1. So మళ్ళీ దీన్ని మనం ప్రోడక్ట్ చేస్తే, సో దీన్ని మల్టిప్లై చేస్తే మళ్ళీ మనకి ఇదే వస్తుంది చూడండి. సో 2y into x nothing but 2xy వచ్చిందా? 2xy. దాని తర్వాత 2y into 1. ఇప్పుడు 2y ని మనం ఫస్ట్ దీంతో చేసినాం, 2xy వచ్చింది. దాని తర్వాత 2y ని మనం 1 తో చేయాలి ప్లస్ 2y వచ్చిందా? 2y వచ్చిందా? సో దాని తర్వాత 3 into x plus 3x, 3 into 1 plus 3 వచ్చింది ఆన్సర్. సో మళ్ళీ మనకి ఇదే వచ్చింది క్వశ్చన్ లో. సో 2xy plus 3x plus 2y plus 3 కి ఫ్యాక్టర్స్ 2y plus 3 into x plus 1. సో మళ్ళీ దీన్ని మనం ప్రోడక్ట్ చేస్తే మళ్ళీ మనకి ఇచ్చిన క్వశ్చన్ రావాలి. అయితే మనం చేసిన ప్రాసెస్ అనేది, చేసిన ఫ్యాక్టరైజేషన్ ప్రాసెస్ అనేది కరెక్ట్ అన్నమాట. సో ఇది మెథడ్ ఆఫ్ రీగ్రూపింగ్. సో ఇలా 4 టర్మ్స్ లో మనకు కామన్ లేకపోతే 2 టర్మ్స్ మనం తీసుకొని మళ్ళీ ఆ 2 టర్మ్స్ లో కామన్ తీసుకుంటాం. సో కామన్ తీసుకున్న వాటిని మళ్ళీ మనం మల్టిప్లై చేస్తే సేమ్ క్వశ్చన్ రావాలి. సో ఇది ప్రాసెస్ అన్నమాట. సో ఇది మెథడ్ ఆఫ్ రీగ్రూపింగ్.